భూదాన్ పోచంపల్లి కేంద్రం చేనేత ఇక్కత్కు ఎంతో ప్రసిద్ధిగాంచిన కేంద్రం. నిన్న ఇక్కడ హ్యాండ్లూమ్ షాపులపై జరిగిన తనిఖీల్లో ఆర్డీడీ వెంకటేశ్వరరావు అవగాహన లేకుండా చీరలను నకిలీ ఇక్కత్ సూరత్ నుండి తెచ్చిన ప్రింటింగ్ చీరలని తెలపడంతో తమ చేనేత పరిశ్రమపై ప్రభావం పడిందని అన్నారు. దీనికి నిరసనగా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో స్వచ్ఛందంగా హ్యాండ్లూమ్ షాపులు మూసివేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్డీ వెంకటేశంను సస్పెండ్ చేయాలని టైమ్ అండ్ డై అసోసియేషన్ హ్యాండ్లూమ్ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. అయితే ఈ విషయంపై టై అండ్ డై అధ్యక్షుడు తడక రమేష్ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల అవగాహన లేకుండా తప్పుడు నివేదిక ద్వారా తనిఖీలు నిర్వహించడం సరికాదన్నారు. ఈ అనుచిత చర్య భూదాన్ పోచంపల్లిలోని చేనేత పరిశ్రమపై పెద్ద ప్రభావం పడుతుందని అన్నారు. ప్రింటింగ్ చీరలు పోచంపల్లిలో ఉండవని, మగ్గాల మీద నేసిన ఇక్కత్ చీరలు మాత్రమే లభ్యమవుతాయని, సూరత్, అహ్మదాబాద్ మిల్లులలో తయారు చేసే ప్రింటింగ్ చీరలను ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ మిల్లులను మూసివేయాలని కోరారు. రమేష్, పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుని. నిన్న 11 గంటల ప్రాంతంలో ఆర్డీడీ వెంకటేశ్వర్ గారి నేతృత్వంలో ఈ యొక్క పోచంపల్లికి ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా వచ్చి ఈ యొక్క దుకాణదారులు ఎవరి దగ్గర ఉంటే ప్రింటింగ్ చీరలు ఉంటే మేము పట్టుకోవడానికి రావడం జరిగింది అనే విషయం నాకు నోటీస్ చేయడం జరిగింది. సరే, దానికి గాను ప్రింటెడ్ అనే దాన్ని నిషేధించాలనే దాని మీద మేము ఈరోజు కాదు 2003 నుంచే మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు 2003లోనే మా యొక్క పోచంపల్లి ఇక్కత్కు జిఐ గుర్తింపు పొందిన ప్రోడక్ట్ మనది. దాని కొరకు మేము 2003 నుంచే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ 2003లో నుంచి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆయన లోకల్కి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ టీంతో వచ్చినప్పుడు కూడా సరే మేము సహకరిస్తా అని చెప్పడం జరిగింది. సార్, ఏదైనా సరే ప్రింటెడ్ అనే దాన్ని మేము మీరు పట్టుకుంటా అనే దానికి మేము వ్యతిరేకించాం తప్ప మిగతా ఏ విషయమైనా ఏది జరిగినా మా అసోసియేషను మేము ఒక మీటింగులు ఉన్నాము. మీటింగు 2 గంటలకు అయిపోతుంది. ఆ 2 గంటలకు వచ్చిన తర్వాతనే ఏదైనా మీరు ప్రచారం కానీ మీడియా ద్వారా కానీ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఆయన మరి ఏం కక్ష కట్టిండు ఈ పోచంపల్లి మీద అనేది నాకు అర్థం కాలే. అంతో ఇంతో మరి మా వ్యవస్థ మీద ఆధారపడ్డ ఆఫీసర్ ఆయన, అంటే ఈ వ్యవస్థ మీదనే అతను ఉన్న ఆఫీసర్ కాబట్టి ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆఫీసర్దే. అతను నిన్న కొన్ని విజువల్స్ చూపించి అన్ని ఛానళ్ళల్లో రావడం జరిగింది. సరే, మంచి అయితే మేము కూడా స్వాగతిస్తాం, ప్రింటెడ్ నిరోధిస్తే స్వాగతిస్తాం. ఈరోజు మన దేశ స్థాయిలో కూడా ప్రింటెడ్ ఆపాల్సిన అవసరం ఉంది. ప్రింటెడ్ ఉత్పత్తి అవుతున్నది. ఈరోజు అహ్మదాబాద్, సూరత్ మిల్లులల్లో వాటిని నిషేధించాలి, వాటిని మూసివేయాలనేది మా విశ్వ ప్రయత్నము. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రింటెడ్ చీరలు అమ్ముతున్నటువంటి హైదరాబాదు, తర్వాత పెద్ద పెద్ద మాల్స్లో జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టమని మేము చెప్పినాము. అది వారం కాదు, ప్రతి నిత్యం మేము పోరాడుతున్న విషయం వాస్తవం. వాళ్ళకు అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది వాస్తవం. కానీ నిన్న మా పోచంపల్లిలో గత 2-3 ఏళ్ల నుంచే ఎక్కడ కూడా ప్రింటింగ్ చీర అనేది లేకుండా ఉన్న పరిస్థితి. ఓన్లీ ఇక్కడ అతను నిన్న మేము ఉదాహరణకు చూపిస్తున్నాం మీకు మీడియాకు. ఈ చీరను చూపించుకుంటే ప్రింటెడ్ అంటారు. నేనంటున్నా ఇది ప్రింటెడ్ కాదు. మేము మా దుకాణదారులు ఇది ఓన్లీ ఇది కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండ్కు తగ్గట్టు ఇది గతంలో అంటే ఈ చిన్న చిన్న డిజైన్లు ఏదైతుందో పవర్ లూమ్ మీద తయారవుతుంది. ఇది పెద్ద డిజైన్లు అయితే ఇది కూడా నిలువు డిజైన్ అయినప్పుడు, పెద్ద డిజైన్ అయినప్పుడు అది హ్యాండ్లూమ్లో కూడా తయారవుతుంది. కాబట్టి ఇది హ్యాండ్లూమా పవర్ లూమా అనేది అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు అమ్ముతురేమో తప్ప ఇది ప్రింటెడ్ అని చూపెట్టడం ఎంతవరకు న్యాయం అనేది మీ యొక్క పత్రికా మన విలేకరుల సమక్షంలో అడుగుతున్నా. ఈ యొక్క టై అండ్ డై అసోసియేషన్ కానీ లేకపోతే టై అండ్ డై అసోసియేషన్ మా దుకాణదారులు కానీ ఈవెన్ పోచంపల్లి వ్యవస్థ మీద కనీసము ఒక 10,000 జియోటాకులు అంటే 30-35,000 ఫ్యామిలీలు ఈరోజు ఆధారపడ్డాయి. ఈరోజు ఎంతోమంది దేశ విదేశాల నుంచి మన పోచంపల్లికి వచ్చి ఈ చీరల్ని కొంటందుకు వస్తుండ్రు. వాళ్ళని మనం మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని అనవసరంగా మిస్గైడ్ చేసి మా యొక్క ఈ వ్యవస్థకు దెబ్బ కొట్టొద్దని ఆర్డీడీ వెంకటేశ్వర గారికి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఆయనతో పాటు వచ్చిన ఆఫీసర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా ఈ జరిగిన అన్యాయాన్ని వెంటనే చర్య తీసుకోవాలి. ఎవరైతే నిజంగా ప్రింటెడ్ చీర నిజంగా పట్టుకుని ఉంటే కేసు రాసినా నేను స్వాగతిస్తా అసోసియేషన్ అధ్యక్షునిగా. కానీ మామూలుగా ఏదో పవర్ లూము, హ్యాండ్లూము చిన్న చిన్న వాటిని ఏదో దాన్ని తీసుకుపోయి ఈరోజు స్టేట్ మీడియాలో రావడం అనేది మాకు ఎంతో మా వ్యాపారానికి దెబ్బ. ఈరోజు కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి మా అసోసియేషన్ తరఫున 100% మేము ఒక నిజాయితీగా ఉన్నాము. మేము కొంతమంది వ్యూవర్స్కు అంటే తలా దుకాణం 100 మందికో 50 మందికో ఒక వ్యూవర్స్కు మేము పని కల్పించాలనే సంకల్పం కొరకు మేము పెట్టుబడి పెట్టి ఈరోజు నడిపించుకుంటున్నటువంటి ఏది దుకాణాలు
మేము ప్రింటెడ్ ఎన్నడో నిషేధించినాము. మా దగ్గర ఉన్న చీరలన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టో కాటనో, తర్వాత అది కొంత పౌర్ణం మీద కూడా కొన్ని తయారవుతాయి. దాన్ని మాత్రం మేము నిర్విఘ్నంగా చెప్తున్నాము. అయితే అయినా మన పోచంపల్లి చీరలే. ఈ చీరలు కూడా మేము ఒక నిజాయితీగా అమ్ముకొని, చీరకు మేము కనీసం ఒక 5% 10% మార్జిన్ మీద అమ్ముకొని మేము జీవనం వెలుబుచ్చుతున్న మా యొక్క వ్యాపారస్తుల మీద పొట్ట మీద కొట్టొద్దని మరి విజ్ఞప్తి చేస్తూ, మా యొక్క కస్టమర్లకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. పోచంపల్లికి రండి. పోచంపల్లిలో ఏ రకమైన మోసం జరగదు. మోసం జరిగినా మా అసోసియేషన్ ముంగటుండి మీకు మేము న్యాయం చేస్తామని ఈ పత్రికల మన మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము.